రవికుమార్ కస్తూరి ఆర్ట్స్. రవికుమార్ జీవన వేదం. నది గంభీరంగా ప్రవహిస్తుంది, అంటే నడుస్తుంది. సెలయేరు వయ్యారానికి ఉదాహరణ. ఎంతో వయ్యారంగా అలా ప్రవహిస్తుంది, చూడముచ్చటగా. సరే, ప్రవాహం ఉరుకులు పరుగులుగా ప్రవహిస్తుంది. ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళిపోవాలని మండరాళ్ళ మించి తోసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. చెరువు ఏదో బందీ అయినట్టు అన్ని వైపులా కట్టడి చేసి మధ్యలో ఉంటుంది. చెరువుకి నిశ్చలంగా ఉంటుంది, కదలదు మెదలదు. సరే, సముద్రం అత్యంత భయంకరంగా ఏదో చేసేద్దామని కెరటాలతో సహా వచ్చేస్తూ ఉంటుంది ఒడ్డుకి. కానీ ఒడ్డుకు రాగానే చల్లబడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ కలిస్తే మనిషి మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇదే రవికుమార్ జీవన వేదం.